హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి, సైడ్ డిష్కి సూపర్గా ఉంటుంది. మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి కదా మనకి మునక్కాడలు. ఇది సైడ్ డిష్కి, ఇడ్లీకి, అన్నంలోకి, అలాగే వడలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం విజిల్ కుక్కర్ తీసుకొని 1.5 కప్ కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇది మంచిగా వాష్ చేసేసి వాటర్ అన్నీ వంపేసిన తర్వాత కందిపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది వేసేసి మనకు 5 నుంచి 6 విజిల్స్ వచ్చేసరికి కందిపప్పుని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కందిపప్పు పెట్టేశాను. ఇక్కడ చిన్న సైజ్ చింతపండు అయితే తీసుకొని ఒకసారి వాష్ చేసేసి చింతపండుని కూడా నానబెట్టున్నాను. అంతలోపు మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. 5 నుంచి 6 విజిల్స్ అయితే తీసుకున్నాను. విజిల్ మొత్తం వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం చింతపండు పులుపు కూడా రెడీ పెట్టుకున్నాము. ఇలా రెడీ పెట్టుకుంటే మనకి సాంబార్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. చింతపండు నానిన తర్వాత చింతపండుని ఇలా మంచిగా పిసకాలి. మనకి పులుపు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టాను. ఇక్కడ తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసి వేయించిన తర్వాత ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఈ విధంగా సాంబార్ చేసి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. అలాగే మునక్కాయ ముక్కలు అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పొట్టు తీసేసుకొని తీసుకున్నాను. లేతవి మునక్కాయలు అయితే కొంచెం బాగుంటాయి, ముదిరిన మునక్కాయలతో సాంబార్ బాగోదు. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో కట్ చేసి వేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వీటన్నిటికీ ముక్కలకి పట్టేంత వరకు మనం వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుపు ఉంది కదా, ఆ పులుపు అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. వడకట్టి తీసుకున్నాను చింతపండు పులుపు. ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా మునక్కాయల ముక్కలకి పులుపు అనేది చక్కగా పడుతుందన్నమాట. ఈ మసలే టైంలో మనము ఇక్కడ కారం, అలాగే సరిపడేంత రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. మునక్కాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి పులుపులోనే. చూస్తున్నారు కదా, ఉడికిపోయింది మునక్కాయ కూడా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలి. తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం సాంబార్ని కుక్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్కి ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి మసలే టైంలో. అలాగే మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇడ్లీకి, వడ, అలాగే దోశ, వేడివేడి అన్నంలోకి తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే మరి మునక్కాయ సాంబార్. ఇప్పుడు ఈ సాంబార్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. మరి నా వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి మీరు కూడా ఈ డ్రమ్ స్టిక్ సాంబార్, మునక్కాయ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ.